ఓం నమ శివాయ నమః. మీ పేరులోని మొదటి అక్షరం మీరు ఎలాంటి వ్యక్తి అని తెలియజేస్తుంది. మీకు 2024 ఎలా సాగుతుంది? అక్షరాల ద్వారా కనుగొనండి. మీ పేరులో ఏ నుంచి ఏ, బి, సి, డి, ఈ, జి, ఓ, కే, ఎల్, ఎన్, టి, యు, వితో మొదలవుతుందా? అది ఆ అక్షరంలో మీ అక్షరం ఉందా ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 2024 సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరం. మరి ఈ ఏడాది ఎలా సాగుతుంది? ఈ ప్రశ్న అందరి మదిలో మొదలవుతుంది. అయితే జాతకంలో మాత్రమే కాదు, మీ పేరులోని మొదటి అక్షరంలో కూడా కొత్త సంవత్సరం ఎలా గడిచిపోతుందో తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి వ్యక్తులు తెలుసు అని కూడా తెలుసుకోవచ్చును. మీ పేరులో ఏదో ప్రారంభమైతే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో కొత్త ప్రేమ వస్తుంది. అనారోగ్యంతో బాధపడవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి లేదు. కానీ సంవత్సరం మధ్యలో నుండి అదృష్టం మారుతుంది. ఏదైనా మంచిదే కావచ్చు. ఈ సంవత్సరం పేరు ఉన్న వ్యక్తులు ధైర్యంగా మరియు నమ్మకంగా ఉంటారు. పాత్ర చాలా సాదా సీదాగా ఉంది. ఇక కే అక్షరం మొదటి అక్షరం వచ్చేవారికి మీ పేరులోని మొదటి అక్షరం కే అయితే మీకు గొప్ప నూతన సంవత్సరం. సగం అదృష్టం గొప్పది. ఈ పేరులతో ఉన్నవారు మొండిగా ఉంటారు. ప్రమాదం నుండి సులువైన మార్గం. వారి స్వభావం వారి చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. పేరుతో మ్యాజిక్ ఉంది. ఎలాంటి సమస్యనైనా చక్కగా ఎదుర్కోగలరు. ఇక పేరు ఎంతో మొదలైతే సంవత్సరం ప్రారంభం చాలా మంచిది కాదు. ఏడాది పొడవునా అనారోగ్యంతో బాధపడవచ్చు. డబ్బు ఇంచుమించుగా వస్తుంది. శరీరాన్ని చూడు. ఈ పాత్ర వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. వారు నిబంధనల ప్రకారం పనిచేస్తారు. ఇక టీ అక్షరం. ఈ టీ అక్షరం మొదలైతే మీ పేరు మీకు కొత్త సంవత్సరం అంత మంచిది కాదు, మళ్ళీ చెడ్డది కాదు. ఇది అలాగే కొనసాగుతుంది. ఈ ప్రజల శాంతయుత ప్రజలు. ఈ పేరుతో ఉన్నవాళ్ళు మధ్య రకంగా ఉంటారు. ఇబ్బందిని నివారించండి. ఏ సమస్యలు ఎదురైనా మీరు మీలాగే ఉంటారు. వీళ్ళు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు. ఇక యు అక్షరం. మీ పేరు యూతో ప్రారంభమైతే మొదటి 2-3 నెలలు కొంచెం చెడ్డవి. అప్పుడు అది చాలా బాగుంటుంది. జీవితంలో పేరు, డబ్బు రెండూ వస్తాయి. సంవత్సరం చివరి భాగంలో అనారోగ్యంలో బాధపడవచ్చు. ప్రజలను ఆకర్షించే సామర్థ్యం చాలా ఎక్కువ. వారు త్వరగా ప్రజల అభిమానాన్ని పొందుతారు. వారు దయగలవారు. లగ్జరీ లైఫ్ సాగుతుంది. మీ గురించి ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండొచ్చు. ఇక వి అక్షరం. మీ పేరు వీతో ప్రారంభమైతే కొత్త సంవత్సరం గొప్పగా ఉంటుంది. డబ్బు, గౌరవం, ప్రేమ అన్నీ ఈ సంవత్సరం వస్తాయి. అయితే చిన్నపాటి ప్రమాదాలు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. వారి పేరు మొదట్లో ఈ అక్షరం ఉంటే వారు చాలా కష్టపడి పని చేస్తారు. అలసిపోతారు. ఎల్లప్పుడూ ఏదైనా మంచి పనిలో పాల్గొంటారు. పేరు మొదట్లో ఎల్
ఉంటే కొత్త సంవత్సరం కలగలిసిందే. మంచి చెడు రెండూ ఉంటాయి. పెద్ద అడ్డంకులు రావచ్చు. వీరికి డబ్బు మంచిది కాదు, ప్రేమ లేదు, కానీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పేరు ఉన్న వ్యక్తులు ఇతరుల కోసం జీవితాన్ని ఇవ్వగలరు. నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు. సృజనాత్మకంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగం కొత్తగా ఏదైనా చేస్తారు. మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి. ఇక బి పేరు. బీతో మొదలైతే కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎన్నో. విజయం వస్తుంది, డబ్బు బాగుంటుంది, పని మెరుగుపడుతుంది. అలాంటి ప్రేమ లేదు. ఈ పాత్ర వ్యక్తులు ప్రేమికులు కాదు. మీరు మీ భాగస్వామిని ప్రేమతో నింపవచ్చు. బాధ్యత ఎలా తీసుకోవాలో మీకు తెలుసు. కుటుంబాన్ని కాపాడుకుంటారు. అందరినీ బాగా అర్థం చేసుకుంటారు. కానీ మీకు ఇష్టమైన వాళ్ళనే ప్రేమిస్తారు. ఇక పేరు మొదట్లో సి ఉంటే కొత్త సంవత్సరంలో కుటుంబంలో అలజడి, కుటుంబ కష్టాలు పెరుగుతాయి. డబ్బు, ప్రేమ చాలా మంచిది, కాకపోతే నిరాశ చెందకండి. కొత్త సంవత్సరం ఈ వ్యక్తులకి మిశ్రమంగా ఉంటుంది. ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి చాలా ఉంది. ఇక ఈతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. తదుపరి భయం ఉంటుంది వీళ్ళకి ఎక్కువ. పెద్ద డబ్బు, అదృష్టం రానుంది. కుటుంబం ఆనందం కొనసాగుతుంది. ఈ వ్యక్తులు చాలా ఊహాత్మకంగా ఉంటారు. ఉన్నత హృదయం కలవారు. ఇతరులను ఎలా ప్రేమించాలో వీళ్ళకి బాగా తెలుసు. అయితే వారికే అందరి నుండి ప్రేమ లభించదు. ఇక జీతో పేర్లు మొదలయ్యే వారికి కొత్త సంవత్సరం అంత బాగా ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ భాగ్యం సామాన్యం. వ్యాపారంలో నష్టాల భయం. ఖర్చును లెక్కించండి. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కానీ జీవితంలో అకస్మాత్తుగా పెద్ద విజయం రావచ్చు. ఏది విధిని మారుస్తుంది. ఈ వ్యక్తులు మనస్సులో భక్తిని కలిగి ఉంటారు. టెన్షన్ చాలా పెరుగుతుంది. పరోపకారి. డబ్బుపై దురాశ లేదు. నిజాయితీగా ఉంటారు, కానీ చాలా కోపంగా ఉంటారు. ఇక పేరు మొదట్లో ఓ అనే అక్షరం ఉంటే ఏడాది పొడవునా సుఖం. బాధలు ఉంటాయి, కానీ చింతించకండి. నిరాశకు కారణం లేదు. మొత్తం మీద బాగా కట్ అవుతుంది. చాలా పెద్ద మార్పు కాదు. ఈ వ్యక్తులు అందరికంటే భిన్నంగా ఉంటారు. తెలివిగా ఉంటారు. బాధ్యతతో ఎలా పని చేయాలో వారికిలో దిట్ట ఎవరు సాటి ఉండరు. ఇక కొత్త సంవత్సరం వారికి చాలా డి అక్షరం ఉన్న వారికి డబ్బు వస్తుంది. వీళ్ళు చాలా డబ్బు పొందుతారు. అయితే ఎంత ఆదాయం వచ్చినా డబ్బు ఉండదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చు గురించి ఆలోచించకండి. వారు కష్టపడి పని చేయగలరు. వ్యాపారంలో ఎక్కువ విజయాలు సాధిస్తారు. ఈ డి ఉన్న ఈ వ్యక్తులు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే వదులుకోరు. ఉద్యోగం మెరుగుపడుతుంది. కష్టపడి పని చేయడానికి భయపడకండి. కుటుంబం పట్ల తగినంత టెన్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ నమః.